నువ్వు పడుతున్న ప్రయాస చూస్తున్నాడు, నువ్వు కార్చిన కన్నీళ్లు చూస్తున్నాడు, నువ్వు అనుభవిస్తున్న ఆవేదనను గమనిస్తున్నాడు, నీకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తున్నాడు, నిన్ను శ్రమ పెడుతున్న వారి యొక్క దుర్మార్గాన్ని చూస్తున్నాడు, మౌనంగా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఎక్కడున్నాడన్న దేవుడు? ఏం చేస్తున్నాడు అన్న క్వశ్చన్కి జవాబు, దేవుడు చూస్తున్నాడు. ప్రతిదీ పరిగణలోకి తీసుకుంటాడు ఆయన. కొంతమంది ఒంటరిగా కూర్చొని ఏడుస్తారు, నాకు ఇంత అన్యాయం జరుగుతుంది, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, కనీసం నా దీనస్థితిని ఎవరూ చూడట్లేదు, చచ్చిపోతే పోయింది కదా, నా ప్రాణం తీసుకుంటే పోయింది కదా, నా ప్రాణం పోతే బాగుండా అని కొంతమంది మనోదుఖంతో కృంగిపోయి ఏడుస్తూ ఉంటారు. తనను ఎవరూ చూడట్లేదని, తనను ఎవరూ పట్టించుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఉన్నారు, లైవ్లో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు చూడట్లేదా? నువ్వు ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావో, ఏ స్థితిలో బాధపడుతున్నావో, నీ హృదయంలో ఎంత వేదనతో నలుగుతున్నావో మొత్తం చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. దేన్ని బట్టి ఏడుస్తున్నావో, దేన్ని బట్టి కుమిలిపోతున్నావో అన్నీ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. ఓదార్పు కోసం చెప్పట్లా, వరుసలో వచ్చింది కనుక చెప్తున్నా. దేవునికి మహిమ. చూస్తున్నవాడు ఊరుకుంటాడా?